దేవుని సన్నిధిలో విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉంటాయి. ఎప్పుడూ కూడా దేవుని దూడలు చచ్చిపోతాయి, మనిషి దూడలు బ్రతుకుతాయి. ఒకడికి దేవుడు తినడానికి కూడా పరిస్థితి లేని వాడికి వాళ్ళ యొక్క ప్రార్థన ద్వారా ఆ భార్యాభర్తలకి దేవుడు దీవించి వారికి జత పశువులను ఇచ్చాడు. ఆ జత పశువుల వలన వాళ్ళు బ్రతికించబడుతున్నారు. ఒకానొక రోజున వాటికి 2 దూడపిల్లలు పుట్టినాయి అంట. ఒకటి తెల్లది, ఒకటి గోధుమ రంగుది. భార్యాభర్తలు ఒక డెసిషన్కి వచ్చారు, ప్రథమ ఫలము మనం దేవునికి ఇవ్వాలి. తర్వాత ఎన్ని పిల్లలైనా పుట్టినాయి అవి మనయ్యే, కానీ ఫస్ట్ పుట్టినాయి కాబట్టి ప్రతి జ్యేష్టము దేవుడిది కదా. ఎవ్రీ ఫస్ట్ ఫ్రూట్ బిలాంగ్స్ టు గాడ్ అలోన్. ఈ 2 దూడల్లో ఒక దూడ మనం దేవుడికి ఇవ్వాలా అనుకుని తీర్మానం తీసుకున్న తర్వాత అదే వారంలో ఒక దూడ చచ్చిపోయిందంట. చనిపోతే ఆయన అంటున్నాడంట వాళ్ళ భార్యతో, నువ్వేం బాధపడమాక, దేవుడికి మరలా దేవుడు ఇంకో దూడ పుట్టించుకుంటాడులే అన్నాడంట. అదేంటి, మనం దేవుడికి ఏ దూడనివ్వాలో నిర్ణయించుకోలేదు కదా మనం ఇద్దరం అంటే, నేను అదే ఇవ్వాలనుకున్నా అదే చచ్చిపోయింది అంటాడు. అంటే చచ్చిపోయింది దేవుడిది అయ్యింది, కానీ బతికున్నది ఎవరిదయ్యింది? మనుషులదయ్యింది. మనం కూడా అంతే, మన లైఫ్లో దేవుని దూడలు చచ్చిపోతాయి, కానీ మనుషులకి ఇచ్చేయి మనం ఉంచుకునే మాత్రం బతికే ఉంటాయి. బైబిల్ మొత్తంలో ఎప్పుడూ కూడా ఫస్ట్ బుక్ లాస్ట్ బుక్ అనేది, మొదటి పుస్తకం మనిషికి నేర్పించేది, లాస్ట్ పుస్తకం మనం నేర్చుకున్నది ఏ లోపం ఉందో ఆ లోపమును సరిచేసేది. ఈ 2 పుస్తకాలు ఇంపార్టెంట్ అన్నమాట. మత్తయి సువార్తలో నీకు బాప్తిజం ఉంటుంది, ప్రకటన గ్రంథంలో నువ్వు తీసుకున్న బాప్తిజం సరైనదిగా ఉందా లేదా అన్న తీర్పు ఉంటుంది. ఆది కాండంలో దేవుడు నిన్ను సృష్టించిన ఆనందం ఉంటుంది. మలాకీ గ్రంథంలో దేవుడిని నువ్వు బాధ పెట్టిన తీరు ఉంటుంది, అది మార్చుకోవాల్సిన పద్ధతి ఉంటుంది. సో బిగినింగ్ ఎండ్ అనేది చాలా ప్రాముఖ్యం. పాత నిబంధనలో ప్రథమమైన పుస్తకం ఇండెక్స్ని బట్టి, స్ట్రక్చర్ని బట్టి ఆది కాండం కయ్యూను హేబేలు, అర్పణ. అర్పణలో ఒకడు నెగ్గాడు, ఒకడు ఓడిపోయాడు. దేవుడికి ఒకడు ఘనముగా కొలిచాడు, ఒకడు చిన్నగా కొలిచాడు. ఎందుకంటే వాడు ఎక్కువ కొలుచుకున్నాడు కాబట్టి. బలిపీఠంకి సమీపంగా నాటేసి చెట్టు దాన్ని కవర్ చేశాడు. ఇంకొకడు బలిపీఠంకు దూరంగా నాటాడు, బలిపీఠమే కనిపించాలి ఎక్కువగా. మలాకీ గ్రంథంలో దేవుడు ఏం చెప్తా ఉంటాడు? గుడ్డిదాన్ని కుంటిదాన్ని నీ యజమానికి ఇస్తే తీసుకుంటాడా? లేదు. మరి దేవుడు ఎలా అంగీకరిస్తాడు? మనుషులు ఎక్కడ ఓడిపోతారో, ఎక్కడ పాడైపోతారో అయ్యే ఉంటాయి ఆ పుస్తకాల్లో. ఈ మధ్యలో చాలా ఘనమైన చరిత్రలు ఉన్నాయి. ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వడం, దేవుడు ఇజ్రాయెల్ జాతిని ఎంచుకోవడం, ఫిలిస్తీయులను, అమ్మోనీయులను, అమ్మోరీయులను, నఫ్తాయులను, మోయాబీయులను జయించేటట్టు చేయడం, ఆకాశం నుంచి అగ్ని కురిపించడం, న్యాయాధిపతులతో దేవుడు ఆ రాజ్యాన్ని కాపాడడం, మగ పురుషులు లేనప్పుడు స్త్రీలు దబోరాన్ దేవుడిని నిలబెట్టి రాజ్యము వహించడం, ఆశ్చర్యకరముగా తన జనాలు అరణ్యంలో కానీ ఎక్కడైనా కానీ పోషింపబడడం, 3 పూట్ల ఆకాశం నుంచి ఆశ్చర్యకరంగా మన్నా కురవడం, ఆ తర్వాత గొప్ప అభిషక్తులైన ఏలియా ఆకాశములను కదిలించే, భూములను కదిలించే, సూర్యచంద్ర నక్షత్రాలను ఆపే యెహోషువ, సింహాలని సైతం నోర్లు మూయించగలిగినటువంటి దానియేలు, అగ్నిలో కూడా కాలిపోని షడ్రక్ మిషక్ అబేద్నగోలు, దేవుని యొక్క రాజ్యము లేదంటే ఇజ్రాయేలీలు చేసిన తప్పిదం పట్టి వారు వెళ్ళినటువంటి బబులోను చెర, అదే బబులోను చెరలో దేవుడు దానియేలుని ఎంచుకొని, వీళ్ళని ఎంచుకొని చేసినటువంటి నిబంధనను ఇర్మియా జ్ఞాపకం చేసుకొని, ఇర్మియా కన్నీటి ప్రార్థనతో, దేవా టైం అయిపోయింది, 70 ఏళ్ళ చెర అయిపోయింది, నీ ప్రజలను బయటికి రప్పించని వాళ్ళని బయటికి రప్పించేటట్టు చేసిన ప్రార్థన. ఒక స్త్రీతో దేవుడు యూదా ప్రజలందరినీ కాపాడిన విధానం ఎస్తేరు గ్రంథమును బట్టి. ఇలా రకరకాల అద్భుతాలతో, ఆశ్చర్యాలతో నింపబడిన గ్రంథం. కయ్యూను క్రైస్తవ్యము, హేబేలు క్రైస్తవ్యం. మనం ఏ కేటగిరీలో ఉన్నాం? నువ్వు దేవుని సన్నిధికి వచ్చే విధానం, నువ్వు ఏ స్ట్రీమ్లో ఉన్నావో చెప్పేస్తుంది. నువ్వు ఉద్యోగంకి పరిగెత్తే విధానం, చర్చికి పరిగెత్తే విధానం. ఉద్యోగం ఒకరోజు మానేసినప్పుడు నీలో పుట్టిన భయం, దేవుని సన్నిధి 4 వారాలు మానేసినా పొట్టని భయం. నువ్వు ఏ స్ట్రీమ్లో ఉన్నావో తెలియజేస్తుంది. బరువు, దేవుడికి నువ్వు ఇచ్చే బరువు, మనుషులకు నువ్వు ఇచ్చే బరువు. బైబుల్ స్టార్ట్స్ విత్ 2 స్ట్రీమ్స్, లైక్ ది క్రిస్టియానిటీ ఆఫ్ కెయిన్, క్రిస్టియానిటీ ఆఫ్ హేబెల్. అలాగే బైబుల్ ఎండ్స్ విత్ 2 చర్చెస్, ది చర్చ్ ఆఫ్ బాబిలోన్, ది చర్చ్ ఆఫ్ జెరూసలేం. వాళ్ళిద్దరూ ఒక తల్లికి పుట్టినోళ్ళే, క్రైస్తవులే. ఆఖరికి ఎండ్ అయ్యే 2 సంఘాలు కూడా 2 చర్చిలే. ఒకటి బబులోనులో కట్టబడిన సంఘము, ఇంకొకటి యెరూషలేములో కట్టబడిన సంఘము. యెరూషలేములో కట్టబడినది యేసును చూపిస్తుంది, బబులోనులో
కట్టబడినది మనిషిని చూపిస్తుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ బుక్ అనేది మనకి లెసన్స్ నేర్పించే పుస్తకాలు అన్నమాట.